అందరికీ నమస్తే ఫ్రెండ్స్. చూడండి, ఈరోజు నేను టమాటా పచ్చిమిర్చి చట్నీ, క్యాప్సికమ్ టమాటా కర్రీ, తర్వాత గోంగూర చట్నీ, ఆనియన్ ఆమ్లెటు, రైసు, మరీ ముఖ్యంగా టమాటా గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్. అన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగినటువంటిది ఈ టమాటాలో లైకోపీనియా అధికంగా ఉంటుంది కాబట్టి క్యాన్సర్ సెల్స్ని చంపి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. విటమిన్ సి అధికంగా ఉంటుంది కాబట్టి వ్యాధి నిరోధక శక్తి పెరిగి మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. వెల్లుల్లిలో, టమాటాలో, తర్వాత పచ్చిమిర్చిలో పొటాషియం అధికంగా ఉంటుంది కాబట్టి మన గుండె, మెదడు చాలా ఆరోగ్యంగా ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి మెగ్నీషియం వల్ల మన లివర్ కూడా చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది ఫ్రెండ్స్. అంత మంచిదండి టమాటా, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసినటువంటి చట్నీ. దీంట్లో ఉన్నటువంటి ఇనుము వల్ల మనకి రక్తహీనత తగ్గించి రక్తాన్ని పెంచి మనల్ని చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి మనం చాలా ఆరోగ్యంగా ఉంటామని చెప్పుకోవచ్చు. రోజువారి డైట్లో తప్పనిసరిగా టమాటాలు ఉండేటట్టు చూసుకోవాలండి, అంత మంచిదండి. నెయ్యి వేసుకుని తింటే ఇంకా బాగుంటుందండి చట్నీ. క్యాప్సికంలో కూడా అధికంగా ఫైబర్ ఉంటుంది కాబట్టి మలబద్ధకాన్ని నిరోధిస్తుంది, మన జీర్ణక్రియను మెరుగుపరిచి చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. దీంట్లో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మనం చాలా ఆరోగ్యకరంగా ఉంటాం. విటమిన్ ఏ చాలా అధికంగా ఉంటుంది కాబట్టి రేచీకటిని తగ్గించి కంటి చూపుని చాలా ఆరోగ్యంగా ఉంచుతుందండి. దీంట్లో ఉన్నటువంటి ఇనుము వల్ల రక్తహీనతను తగ్గించి రక్తాన్ని పెంచి చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది ఫ్రెండ్స్. అంత మంచిదండి ఈ క్యాప్సికంలో చెప్పాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా పుష్కలంగా కలిగినటువంటిది. ఇనుము చాలా అధికంగా ఉంటుంది కాబట్టి రక్తహీనతను తగ్గించి రక్తాన్ని పెంచుతుంది. పొటాషియం అధికంగా ఉండటం వల్ల అన్ని కూరగాయల్లో మన గుండె, మెదడుని చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. వెయిట్ మేనేజ్మెంట్ బాగా జరుగుతుందండి. ఎక్కువగా మన ఖరీదిన రైస్ తక్కువగా తీసుకుంటే అంత మంచిది ఫ్రెండ్స్. ఈ క్యాప్సికమ్ గోంగూరలో వచ్చేసి అధికంగా ఫైబర్ ఉంటుంది కాబట్టి మలబద్ధకాన్ని తొలగించి మనల్ని చాలా ఆరోగ్యంగా ఉంచుతుందండి. మన జీర్ణక్రియ కూడా చాలా మెరుగుపరుస్తుంది. విటమిన్ ఏ అధికంగా ఉంటుంది కాబట్టి రేచీకటిని తగ్గించి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అట్లాగే విటమిన్ కే అధికంగా ఉంటుంది కాబట్టి మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు రక్తం ఇమీడియట్గా గడ్డగట్టడానికి చాలా ఉపయోగపడుతుందండి. అంత మంచిదండి గోంగూరలో హై ఫైబర్ ఉంటుంది కాబట్టి మన జీర్ణక్రియకి బాగా మెరుగుపరిచి మలబద్ధకాన్ని నిరోధిస్తుంది. పొటాషియం అధికంగా ఉంటుంది కాబట్టి గుండె, మెదడు చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇనుము అధికంగా ఉంటుంది కాబట్టి రక్తహీనతను తగ్గించి రక్తాన్ని పెంచి మంచి ఆరోగ్యంగా ఉంటుందండి. అంత మంచిదండి. కూరగాయలు ఏదైనా ఎక్కువగా తీసుకోండి, రైస్ తక్కువగా తీసుకోండి. ఆనియన్ ఆమ్లెట్ వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఆనియన్ ఆమ్లెట్లో అధికంగా ఆనియన్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి మన జీర్ణక్రియ మెరుగుపరిచి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. పొటాషియం, ఇనుము అధికంగా ఉంటుంది, మెగ్నీషియం అధికంగా ఉంటుంది కాబట్టి మన గుండె, మెదడు చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఆనియన్ ఆమ్లెట్లో వచ్చేసి కేవలం ప్రోటీన్ ఉంటుంది కాబట్టి డైలీ వారి భోజనంలో తప్పనిసరిగా ప్రోటీన్ ఉపయోగించండి, మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారండి. మన వెయిట్ మేనేజ్మెంట్ కూడా బాగా జరుగుతుంది, అంత మంచిదండి. రైస్లో కేవలం కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి మితంగా తీసుకోండి, ఆరోగ్యంగా ఉంటాం. రోజువారి డైట్లో తప్పనిసరిగా కార్బోహైడ్రేట్స్ ఉండేలాగా చూసుకోవాలండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.